నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసుల మీద కేసు నమోదు కావడం లేదు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. సర్పంచ్ పదవికై పూజలు నిర్వహిస్తున్న మాజీ ఎస్ఐ గుడిబండ గ్రామంలో ఊపందుకున్న ప్రచారం. కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ ను ట్యాంకుతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన. నవంబర్ 18న డీఎస్పీకి రాజేష్ తల్లి ఫిర్యాదు చేసింది. 30 తారీఖు కూడా మరలా రెండవసారి ఫిర్యాదు చేశాం. అంటే ఇద్దరు డీఎస్పీలు ఉంటే ఇద్దరికి ఫిర్యాదు ఇచ్చాం. అయినా నేటికి స్పందన లేదు. కోదాడ పోలీసుల తీరు వాళ్లకు చట్టం వర్తించదన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. సామాన్యుల కంటే చట్టాల మీద పోలీసులకే సంపూర్ణంగా అవగాహన ఉంటుంది. కానీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఒకటి గుర్తు చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ కేసునే కాదు, ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయాలి. ఒక ఫిర్యాదు అందిన తర్వాత కూడా వారం రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా ఒక విషయమే ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు బుక్ చేయాలని, కేసుకు సంబంధించిన వివరాలు తనకు అందించాలని చెప్పడం జరిగింది. కీలకమైన పాయింట్. నేను ఎలక్ట్రానిక్ మీడియాతో 2 నిమిషాల తర్వాత మాట్లాడలేదని పాయింట్ వారిగానే మీరు నోట్ చేసుకుంటే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. పాయింట్ వారిగా చెప్తాను. చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసి దారుణంగా తనను హింసించడం వల్లనే రాజేష్ మరణించాడని, ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అని, అందుకు సంబంధించిన పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదును 2 సార్లు బుట్ట దాఖలు చేశారు. 2 సార్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేశారు. తీరు వాళ్ళకు చట్టం వర్తించదన్నట్టుగా ఉంది. పోలీసులకు ఎలాంటి చట్టం వర్తించదన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. సామాన్యుల కంటే, చదువుకున్న వాళ్ళ కంటే పోలీస్ డిపార్ట్మెంట్కే చట్టం మీద సంపూర్ణంగా అవగాహన ఉంటుంది. కోర్టు తీర్పులను అమలు చేయాల్సి ఉంటుంది. చట్టాల మీద సంపూర్ణంగా పోలీసులకు ఎందుకు ఉంటుందంటే అమలు చేయాల్సింది వాళ్ళే కాబట్టి. కోర్టు తీర్పుల మీద వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు, కోర్టు తీర్పులు వాళ్ళకు ఆదేశాలు ఉంటాయి. దాన్ని అమలు చేసే బాధ్యత వాళ్ళకి. ముందు కోదాడ పోలీసులకు నేను గుర్తు చేయాల్సింది ఏం లేదు, కానీ ఒక ఉద్యమకారుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనే కాకుండా అది ఏ కేసు అయినా కానీ, ఎవరి కేసు అయినా కానీ, ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే, ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వెంటనే తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలి. వితౌట్ ఎంక్వైరీ. ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదును వెంటనే కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డ కేసులు కోర్టుకు వస్తుంటాయి. 30 తారీఖు అంటే ఇవాళ 8వ తారీఖు. ఇప్పుడు వారం రోజులు ఇదైపోయింది. మొదటి ఫిర్యాదు 12 రోజులు కేసు కట్టలేదు, దాన్ని బుట్టదాఖలు చేశారు.
రెండో ఫిర్యాదు ఇచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా బుట్ట దాఖలు చేశారు. వీళ్ళు కట్టకపోను, కేసు కట్టకపోను, మా పై అధికారి చెప్తేనే కేసు కడతామని చెప్పి డిఎస్పీ అంటున్నందున తల్లితో మరొక్కసారి ఫిర్యాదు రేపు చేపిస్తాం. ఎల్లుండి సూర్యాపేట జిల్లాలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. అదే సమయంలో త్వరలోనే మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి జరుగుతున్న విషయాలన్నీ వివరిస్తాం. అదే సమయంలో డీజీపీ గారిని కూడా కలుస్తాం. అదే సమయంలో గవర్నర్ కూడా లేఖ రాస్తాం. ఈ విషయం మీద గవర్నర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా రాజేష్ విషయంలో దారుణంగా చిత్రహింసలు గురై చనిపోయిన రాజేష్ విషయంలో పోలీసుల మీద, సంబంధిత పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునేంత వరకు, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సదుపాయాలన్నీ వచ్చేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తామే తప్ప వెనుకాడుగేసే ప్రసక్తి లేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాయి. సర్పంచ్ పదవి కోసం గుడిబండ గ్రామానికి చెందిన ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించాలంటూ గుడిబండ గ్రామంలో ఉన్న రామాలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రచారం ముమ్మరం చేశారు. తన గెలుపుకే గ్రామస్తులంతా ఓటు వేసి తనను గెలిపించారంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. గ్రామంలో ఉన్న అందరూ నాయకులు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీవెనతో ఖచ్చితంగా గెలుస్తామని, గుడిబండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు. ప్రేమతో శ్రీనివాస్ రెడ్డి గారు రోజులు కనపడతాడు కాబట్టి రాజీనామా చేసి మమ్మీ మమ్మీ జరుగు అటెండ్ మమ్మీ అటెండ్ మమ్మీ ఎప్పుడైనా తిరిగిపోతే స్లోగా వెళ్ళండి నడవండి నువ్వు చూసుకెళ్ళాలి నేను ఎవరైతే స్లోగా
కానీ ఏమవుతుంది అది స్లోగా వెళ్ళినట్టు ఉంటుంది అది. ఆ మూల వరకు వెళ్ళి స్పీడ్కి వెళ్ళు, ఆ మూల వరకు. కిరణ్ ఫోన్ చేశాడంట సార్ అప్పుడే. ఎవరికే కిరణ్ గారికి కిరణ్ ఫోన్ చేశాడంట సార్. చూసినాడు మంచి యాక్టివ్ అయిపోయాడు ఆల్రెడీ. నలుగురిలో ఆర్డర్ పెట్టేస్తాడు. ఇక ఆడు వచ్చేసాడు ట్రక్లు అందేస్తాడు అట్లాడంట. ఈ అమ్మ గోళాలు దాగాడు. డబ్బు పోతే బ్రేక్ చేస్తాడు వాళ్ళే. ఒరే ఆయన స్పీడ్కి వెళ్ళమంటారా? స్పీడ్గా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు అక్కడ వరకు. స్పీడ్గా వెళ్ళు, స్పీడ్గా గడపడదు. వెళ్ళు. .6 అండి, ఇదేమో 5. నేను ఆల్రెడీ తిరుపతి ఒక టన్ను 11 కేజీలు ఎక్కి చిన్న తిరుపతి కొండెక్కించారు. రేంజ్ 156 అండి, 156 కిలోమీటర్లు అండి. 3 అవర్స్ ఛార్జింగ్. రియల్ రేంజ్ ఎంత వస్తుందో చూడాలి. రియల్ ఐక్యూబ్ తీసుకున్నాడు, ఐక్యూబ్ కొన్నాడు. ఎంజీ విండ్సర్ కొనేసాడు మా ఓనర్ గారు. నెక్స్ట్ ఇది మాకు డెలివరీ ఉంటుంది కదా. ఓకే అది చేయించారు. నేను మీకు మా సార్తో మాట్లాడిచ్చేస్తాను. బుక్ చేసామండి, 4 కావాలి మొత్తం. ఓకే ఇది ఒకటి లైన్ చేసాము. మీరు నేను పట్టరమంటే సార్ పట్టుకొస్తాను. ఓకే, మీరు మాట్లాడి నాకు వెహికల్ తెమ్మంటే తెస్తాను. నేను నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకుని. అలాగే సార్, అలాగే సార్. అదే యూట్యూబ్లోనండి. ఓకే వస్తుంది, తిప్పండి. అది తిప్పండి సార్. బట్ అది మోటర్ 6 years అండి వారంటీ. 6 years బ్యాటరీకి మోటార్కి ఛార్జర్ ఉంది. ఇదిగో ఛార్జర్ అండి, ఇది ఇందులో ఉంది. ఇదిగో ఇక్కడ ఉంటుంది. మా కుటుంబ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము అందరు నాయకులతో కలిసి రామాలయం గుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అక్కడ నుంచి ప్రచారం ప్రారంభించామండి. నేను నా పేరు వెంకటేశ్వర్లు, నా పేరు పులి వెంకటేశ్వర్లు. నేను గత 37 సంవత్సరాల నుంచి పోలీస్ ఉద్యోగం చేస్తూ నా ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నా మిగతా సర్వీసును కూడా రాజీనామా చేసి నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను పుట్టిన ఊరికి ఎంతో అంత సేవ చేయాలన్న ఒక విజన్ పెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి కోసమని ప్రతి మనిషికి నా సహకారం ఉండాలని నేను చేయాలని అమ్మ సార్ నేను ఉత్తమ్ పద్మావతి గారి మంత్రి గారి సాయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాయంతో వారి ఈ ఊళ్ళో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రచారం ప్రారంభించాను. ఈ గుడిగొండ గ్రామ పెద్దలందరూ నాకు మంచిగా సహకరిస్తున్నారు. వారి ఆశీస్సులతోటి ఈ ఊరిని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నామండి. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకను తన స్వగ్రామంలోని స్వగృహం ఉరుమడ్ల గ్రామంలో కార్యకర్తల మధ్యలో ఘనంగా నిర్వహించిన రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ గుత్తా అమిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి, తాను లేనిది అసలు తెలంగాణ రాష్ట్రమే ఈరోజు మన రాష్ట్రాన్ని మనం సాధించుకోలేకపోయే వాళ్ళం. తనని ఎప్పుడైనా సరే మనం మన చరిత్రలో కానీ తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం. కాబట్టి ఆమె జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఉరుమడ్ల గ్రామ ప్రజలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన సందర్భంగా మన ఊరు నుంచి సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్ స్థానాలన్నీ కూడా మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా
గెలిపించి ఆమెకు ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వవలసిందిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏర్పాటు ప్రకటన కూడా ఈరోజు ఈరోజు వెలువడ్డది ఆ ప్రకటన కూడా. కాబట్టి ఆ గొప్ప మాతృమూర్తిని, ఎందుకంటే తెలంగాణకు ఆమె మాత లాంటిది అనమాట, మరొకసారి ఆమె జన్మదిన సందర్భంగా అందరు కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకుతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కెమికల్ కలవడం వల్ల దుర్వాసనతో మరియు ఆ యొక్క నీరుని ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు సంబంధించి వస్తున్నాయని, అంతేకాకుండా పుణ్యక్షేత్రం నందు భక్తులు స్నానం చేయడానికి కూడా దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు తక్షణమే అధికారులు స్పందించి ఆ కెమికల్ను కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు. ఏంటి కెమికల్ ఈ వాటర్ ఏంటి ఎట్లా ఉన్నాయి? ఏమో వాటర్ అట్లా వచ్చింది. ఏదన్నా తీసినావా? వైరాగ్యదాయ వీరాయ వీతరోగ భయాయ విపత్ మంచిగా సత్యోదాయ నమో నమః మందాయ మందజ్యేష్ఠాయ మహనీయాయ తే నమః గృధ్రవాహాయ గూఢాయ పూర్వాంగాయ కురూపిణే తుష్టితాయ గుణాఢ్యాయ టైం ఉందా లేదా అని ఆధార్ చివరి రాజలక్ష్మి రామకృష్ణ స్వామి వశిష్ఠ ఏ నీళ్ళు ఇట్లా వస్తుంది సార్? ఒక్కడే ఎట్లా ఇస్తాడే? కాదు, ఒక్కడే ఎట్లా ఇస్తాడు చెప్పు. నువ్వు నీకే తెలిసినప్పుడు నువ్వు అలా అందరు తీసుకొని అంత డబ్బులు ఒక్కడికి వేసినా
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నార్కట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జరిపోతుల భరత్ కి మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ప్రచారాన్ని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో 200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం, రాజకీయంలో మార్పు కావాలి, యువత రావాలి, పనిచేసే వ్యక్తిని గెలిపించండి, భరత్ కు అన్ని వర్గాల ప్రజలు అండదండ ఉంది, తప్పకుండా నార్కట్పల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోజు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను పోకల దేవదాస్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నల్గొండ ఆధ్వర్యంలో చిట్యాలలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేయించి కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో మేడిశెట్టి ఉమాశంకర్, ఎస్కే ఫరీద్, జంపాల వెంకన్న, జిట్ట రవి, ఇమ్మడి వెంకన్న, చిత్రాగంటి నాగరాజ్, గజ్జల భాస్కర్, నూనె శ్రీకాంత్, ముప్ప ముత్తురెడ్డి, అమ్మ రోజు సత్తయ్య, తీగల కిష్టయ్య, సత్తయ్య, లింగయ్య, ఆఫర్స్ మరియు మహిళలు పాల్గొన్నారు. రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మలేష్ మరియు పార్టీ వార్డు మెంబర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో భాగంగా నేడు హాల్ నెంబర్ 1లో హౌసింగ్ డిపార్ట్మెంట్ చర్చలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి కోదాడ పట్టణంలో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో 2009 నవంబర్ 9న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా 11 రోజు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన ఆనాటి ఢిల్లీ పెద్దలు 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. దాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష విజయ్ దివస్ ను జరుపుతోందని ఆయన తెలిపారు. కోట్లాడే సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిండు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయిందని ఆయన విమర్శించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేక పాలన చేతకాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వం,
కోసం నిరంతరం కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు వేణుగౌడ్ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ అంబేద్కర్ భవన్లో మేడ్చల్ జిల్లా ఈడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, మేడ్చల్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా జి వేణుగౌడ్ నియమించారు. ఈ సందర్భంగా జి వేణుగౌడ్ మాట్లాడుతూ అనుక్షణం ప్రజలకు, జర్నలిస్టులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. త్వరలో ఎల్బీ నగర్ జోనల్ కమిటీ, గట్కేసర్, పోచారం కమిటీలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టుల అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉండి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ అధ్యక్షులు జి వేణుగౌడ్, కార్తిక, తాల్కా రాములు, భాగ్య, స్వప్న, జహీరుద్దీన్, బొడ్డు నరసింగరావు, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. మీరు కిందకు వచ్చారు సార్, మీరు పైకి నేను శంకర్ కారణం తెలియదు, కారణం శంకర్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ ప్రదీప్ నారపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీలో తమకున్న ప్రైవేట్ ల్యాండ్ను కొంతమంది తప్పుడు సమాచారం వలన హైడ్రా అధికారులు తమ భూమిలో ఉన్న ప్రహారీ గోడలను కూల్చివేశారు. 1984లో లేఅవుట్ చేసిన వెంచర్కి సంబంధించిన ఫ్లాట్లను 2006లో కనుక్కోవడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కూడా కట్టను కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారంతో అధికారులు కూల్చివేతకు అధికారులు పాల్పడ్డారు. తమ భూమిలో మేము ఏర్పాటు చేసుకున్న సీసీటీవీపై బట్టలు వేడి కూల్చివేతలు చేశారు. నిన్నటి సంఘటనపై హైడ్రా కమిషనర్ ఒకసారి ఆలోచన చేయాలి. దానిపై మేడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఏమనగా నారపల్లి లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నెంబర్ 747 అండ్ 750లో గల 8 ఎకరాల 25 గుంటలు పక్క ప్రైవేట్ ల్యాండ్ 1984లో లేఅవుట్ చేయడం జరిగినది. ఆ లేఅవుట్ ప్రకారం ఈ ప్లాట్ తీసుకోవడం జరిగినది 2006లో. దానికి సంబంధించి 2011లో ఎల్ఆర్ఎస్ పే చేయడం జరిగింది. దానికి సంబంధించి జమలుద్దీన్ అనే వ్యక్తి 3061 ద్వారా ఆ భూమిని పర్చేజ్ చేసినాడు. దాని లింక్ డాక్యుమెంట్ 62/84, 1185/83, 4076/84 కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిషన్ చేయడం జరిగినది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులో. వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ చూడకుండా కొందరు స్థానిక నాయకులు చెప్పిన దాని ప్రకారం అధికారులను మిస్గైడ్ చేస్తూ, లోకల్ లీడర్లను మిస్గైడ్ చేస్తూ, ఇవేమి చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అదే చెప్పుకుంటూ ఈరోజు నిన్న ఈ పని చేయడం జరిగింది, కూలగొట్టడం జరిగింది. సీసీ కెమెరా దొంగిలించడం జరిగినది. సరే, సీసీ కెమెరా అందరి పర్పస్ కోసమే కదా పెట్టింది. ఆ సీసీ కెమెరాను ఎందుకు ధ్వంసం చేయాలి? అదే సీసీ కెమెరాకు బట్టగట్టి ఎందుకు కూలగొట్టాలి? బట్ట కట్టడం ఒక అధికారులే కదా, గవర్నమెంట్ అధికారులు బట్ట కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? మీరు ఎందుకు కూలగొట్టిరు దాన్ని? అట్లీస్ట్ నోటీస్ ఇవ్వకుండా, మీరు స్క్రూటినీ చేయకుండా ఇదంతా దుర్మార్గంగా చర్యగా ప్రవర్తించిన కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక ఆఫీసర్గా మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసుల మీద కేసు నమోదు కావడం లేదు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. సర్పంచ్ పదవికై పూజలు నిర్వహిస్తున్న మాజీ ఎస్ఐ. గుడిబండ గ్రామంలో ఊపందుకున్న ప్రచారం. కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకుతో కలిపారని గ్రామ ప్రజలు, భక్తులు ఆవేదన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.